మనలో చాలామందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ప్రభువా, నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా, లేదు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా, లేదు నేను వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నా, నన్ను వెళ్ళమంటావా వద్దా అని చెప్పి ఇట్లా బైబిల్ తీస్తాం. వెంటనే ఇట్లా ఓపెన్ చేస్తే వెంటనే అందులో ఏదో ఒక వాక్యం కనపడుతుంది. కొన్ని వందల వచనాలు ఉంటాయి. ఆన్నే యువతలో ఒక 20, 40, 80 వచనాలు ఉన్నాయి అనుకుందాం. 80 వచనాల్లో మొత్తం చదువుకుంటూ వస్తావు. చదువుకుంటూ వస్తేనే ఒక వచనం నీకు అనుకూలంగా కనపడుతుంది. వెంటనే ఏం చేస్తావు? దేవుడు నాతో మాట్లాడినాడు రైట్ అని ఒక వ్యక్తి ఇలానే బైబిల్ ఓపెన్ చేసి తీశాడంట. ఏమొచ్చింది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం వచ్చింది. అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఏంద్ర ఇది వచ్చింది, ఇప్పుడు నన్ను ఉరి పెట్టుకోమంటావా? వద్దులే అని రెండోసారి తీద్దాం. మళ్ళీ తీసి చూశాడు. తీసి చూడగానే లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనం వచ్చింది. అందుకు యేసు ప్రభుల వారు, నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాడు. ఇంతకు ముందు వచనం ఏదైతే వచ్చిందో ఇంకా నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయి అన్నట్టు అదే కనబడింది. ఏమని వచ్చింది? ఇంతకుముందు వచనము ఉరి పెట్టుకున్నాడని వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభుల వారే డైరెక్ట్ చెప్తున్నాడు, ఇంకా లేచి నువ్వు ఉరి పెట్టుకోరా తొందరగా అని. అబ్బా వద్దురా ఇది అని మళ్ళీ బైబిల్ క్లోజ్ చేసి మూడోసారి తండ్రి కుమార వీటికి అనుకూలంగా తెచ్చుకోవడానికి వాళ్ళెవరో మనకు అవగాహన ఉండదు, వాళ్ళ గురించి అవగాహన ఉండదు, ఏందన్న అరయించ అవగాహన లేకుండానే వాళ్ళ పేర్లు పెట్టి మళ్ళీ తీయగానే మళ్ళీ ఒక వచనం వచ్చింది. ఏమొచ్చింది? యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం వచ్చింది. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు చేయుచున్నది త్వరగా చేయమని. తొందర లేయిరనైనా ఉరుకులాడింగా చేయి, నువ్వే చేయాలనుకుంటున్నావు అది చేయి అన్నాడు. ఫస్ట్ వచనం ఏమొచ్చింది? ఉరి పెట్టుకో అని వచ్చింది. రెండో వచనం ఏమొచ్చింది? ఇంకా వర్క్ స్టార్ట్ చేయని వచ్చింది. మూడోసారి ఏమొచ్చిందంటే ఇంకా లేట్ చేయొద్దు తొందరగా కానీ అని వచ్చింది. బైబిల్ను ఎలా చదవకూడదు అంటే ఇలా చదవకూడదు. బైబిల్ను ఇలా చదవకూడదు. మనమేమంటే లోకానుసారంగా లాటరీ పద్ధతులు అలవాటు కదా మనకు. లాటరీ తీసి అవి తీసి ఇవి తీసి తీసుకొని మధ్యలో తీస్తేనే వెంటనే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం వచ్చింది. ఏమని వచ్చింది? మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. పెళ్ళే వద్దురా అని వచ్చింది. ఒప్పుకుంటామా? వద్దు. నాకెట్లాంటిది కావాలంటే ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం కావాలి. నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేయదు, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని శపించేదను, నిన్ను దూషించేటోళ్ళు నీ భూమి మీద లేకుండా చేస్తా. భూమి యొక్క సమస్త వంశాలు నీ నుంచే వస్తాయి, నీ యందు ఆశీర్వదింపబడునని. ఏదంటే అదే అన్న వాగ్దానం వచ్చింది అనుకో, అది కనబడింది అనుకో, ఇది నాది, మిగిలినవన్నీ నావి కాదు, అనుకోకుండా తీసింది, ప్రార్థన చేయకుండా తీసుకున్నాను నేను అని మనకు నచ్చినవన్నీ తీసుకొని మిగిలిన పని పక్కన పెట్టి సేమ్ ఇదే పని ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు జరుగుతుంది? ఇలాంటి పనే సంవత్సరంలో ఒక్కసారి జరుగుతుంది. 31st రోజు వాగ్దానాలు అన్నవే ఉంటాయి. అందులో ఒక్కటి కూడా ఆపోజిట్గా రాదు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. నినేవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా
నీ పేరు పెట్టుకొని వారు ఆ. ఇకను పుట్టక యుందురు. ఉందురు. నీ దేవతాలయంలో ఆ. చెక్కబడిన విగ్రహమే కాని ఆ. పోతపోసిన ప్రతిమయే కాని ఆ. ఒకటియు లేకుండా ఆ. అన్నిటినీ నాశనం చేతును. ఆ. నీవు పనికి మాలిన వాడవు నీవు పనికిమాలినోనివి గనుక గనుక నేను నీకు సమాధి నేను సిద్ధపరచుచున్నాను. నీకు సమాధిని సిద్ధపరుస్తున్నాను. ఇది ఎవరికైనా వాగ్దానం వచ్చిందా? రాదు. ఎందుకు? వాడు ప్రింట్ అయ్యాడు. వాడెందుకు ప్రింట్ అయ్యాడు? ప్రింట్ వేస్తే ఎవరు తీసుకోరు, బిజినెస్ దెబ్బతింటుంది కదా. అట్లా మనకు నచ్చినట్టు వాక్యాన్ని చదువుకుంటూ మనకు అనుకూలమైనవన్నీ తీసుకుంటూ పోతే వాక్యాన్ని ఎలా చదవకూడదంటే ఇలాగున చదవకూడదు.